కాళేశ్వరంపై ఐఏఎస్లు రిటైర్డ్ ఐఏఎస్ల జ్యుడిషియల్ కమిషన్ విచారణ ముగిసింది. చీఫ్ సెక్రటరీలు, ఇరిగేషన్, ఫైనాన్స్ సెక్రటరీలను కాళేశ్వరంపై తీసుకున్న నిర్ణయాల్ని అడిగి తెలుసుకుంది కమిషన్. మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కమిషన్ ముందు హాజరయ్యారు. మాజీ ఇరిగేషన్ సెక్రటరీలు రజత్ కుమార్, వికాస్ రాజ్, ప్రస్తుత కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణరావు కమిషన్ ముందు డైరెక్ట్ గా హాజరయ్యారు. అలాగే మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కూడా విచారణకు హాజరయ్యారు. గత సీఎంఓలో ఇరిగేషన్ వ్యవహారాలు చూసిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ విచారణకు అటెండ్ అయ్యారు. మరోవైపు కమిషన్ ముందు హాజరై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఇంజనీర్ రఘు. కాళేశ్వరంపై ఐఏఎస్లు, రిటైర్డ్ ఐఏఎస్ల జ్యుడిషియల్ కమిషన్ విచారణ ముగిసింది. చీఫ్ సెక్రటరీలు, ఇరిగేషన్, ఫైనాన్స్ సెక్రటరీలను కాళేశ్వరంపై తీసుకున్న నిర్ణయాల్ని అడిగి తెలుసుకుంది కమిషన్. మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కమిషన్ ముందు హాజరయ్యారు. మాజీ ఇరిగేషన్ సెక్రటరీలు రజత్ కుమార్, వికాస్ రాజ్, ప్రస్తుత కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణరావు కమిషన్ ముందు డైరెక్ట్ గా హాజరయ్యారు. అలాగే మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కూడా విచారణకు హాజరయ్యారు. గత సీఎంఓలో ఇరిగేషన్ వ్యవహారాలు చూసిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ విచారణకు అటెండ్ అయ్యారు. మరోవైపు కమిషన్ ముందు హాజరై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఇంజనీర్ రఘు. కమిషన్ విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, జ్యుడిషియల్ కమిషన్ ముందు ఇవాళ ఎవరెవరు హాజరయ్యారు, ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? ఇవాళ ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ విచారణ చేపట్టింది. అయితే ఇవాళ చేపట్టినటువంటి విచారణలో అధికారులు, అంటే ఐఏఎస్ సీనియర్ అధికారులనే, అంటే గతంలో కీ రోల్గా ఉన్నటువంటి అధికారులు, తర్వాత ఇరిగేషన్ శాఖను చూసినటువంటి సెక్రటరీ స్థాయి అధికారులను ఇవాళ కమిషన్ ముందు విచారణకు పిలిచారు. అయితే మొత్తం 7 అధికారులు ఈ ఇరిగేషన్ రిలేటెడ్ ఉన్న వాళ్ళు, మరికొంతమంది అప్పట్లో ఈ ఇరిగేషన్ శాఖలో పనిచేసిన ఐఏఎస్ అంటే మొత్తం 10 మంది ఐఏఎస్ అధికారులకు కమిషన్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. అందులో ఇవాళ 6 అధికారులు కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. సో ఈ విచారణకు హాజరైన దాంట్లో స్మితా సబర్వాల్ ఉన్నారు. గతంలో సీఎంఓలో పనిచేశారు. తర్వాత ఇరిగేషన్ శాఖ వ్యవహారాలన్నీ కూడా స్మితా సబర్వాలే చూసేది. సో ఇవాళ కమిషన్ ముందు హాజరయ్యారు. తన అభిప్రాయాలను కూడా కమిషన్ ముందు చెప్పారు. అయితే ఇక ఆ తర్వాత ఎస్కే జోషి కూడా గతంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించి వ్యవహారాలు చూశారు. తర్వాత సిఎస్గా కూడా ఆయన చేశారు. సో ఇట్లా 2 కీ రోల్గా ఉన్నాయి. అప్పట్లో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ, తర్వాత ప్రభుత్వానికి సిఎస్గా కూడా పనిచేశారు. కాబట్టి ఆయనను కూడా ఇవాళ విచారణకు పిలిచారు. ఆయన అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. ఇక మొన్నటి వరకు ఈ ఏదైతే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసినటువంటి వికాస్ రాజు గతంలో ఇరిగేషన్ శాఖ సెక్రటరీగా పనిచేశారు. సో ఆయనను కూడా ఇవాళ కమిషన్ పిలిచింది, విచారణ చేసింది, ఆయన అభిప్రాయాలు కూడా తీసుకున్నది. తర్వాత సిఎస్గా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ను విచారణకు పిలిచారు. ఇట్లా మొత్తం 6 ప్రస్తుతం ఏదైతే ఈ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణరావును కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో పూర్తి వివరాలు తీసుకునేందుకు ఇవాళ రామకృష్ణరావు కూడా విచారణకు పిలిచారు. మొత్తం 6 ఈ విచారణ కమిషన్ ముందు ఇవాళ విచారణకు వచ్చారు. తర్వాత ఎస్కే జోషి తన అనారోగ్య కారణం వల్ల ఏదైతే ఆన్లైన్లో ఉంటుందో ఆన్లైన్లో విచారణకు అటెండ్ అయ్యి తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. సో వీళ్ళందరినీ కూడా ఇవాళ ఈ ఐఏఎస్ అధికారులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఎవరెవరైతే కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారో వీళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు, కమిషన్ ముందు ఏవైతే అభిప్రాయాలు చెప్పారో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అఫిడవిట్ రూపంలో కమిషన్కి ఇవ్వాలని చెప్పేసి వారం రోజులు కమిషన్ డెడ్ లైన్ పెట్టింది. ఈ వారం రోజుల లోపల వీళ్ళందరూ కూడా ఇవాళ చెప్పినటువంటి అభిప్రాయాలు కమిషన్ ముందు ఏమైతే చెప్పారో వాటిని కూడా వారం రోజుల్లో అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని చెప్పేసి కమిషన్ చెప్పింది. ఇక ఏదైతే రామకృష్ణరావు ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణరావు గతంలో పనిచేశారు. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణరావుకి కొంత మినహాయింపించారు. ఎందుకంటే రాష్ట్రంలో ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కొంత ఆ బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి విషయంలో కొంత బిజీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత మినహాయింపు అడిగారు. ఆయనకు వచ్చే నెల 5 వరకు, అంటే ఆగస్టు 5 వరకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. సో ఇవాళ జరిగినటువంటి ఈ విచారణ, కమిషన్ ముందు జరిగినటువంటి విచారణ పూర్తిగా ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలోనే ఈ విచారణ కొనసాగింది. గతంలో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీ ఏంటి, నిర్ణయాలు ఏంటి, గతంలో ఏదైతే మొదట్లో తీసుకున్నటువంటి దాంట్లో
ఎంత ఎస్టిమేషన్ వేశారో, ఆ తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఎట్లా పెంచుతూ వచ్చారు, పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయిన తర్వాత అయిన ఖర్చంతా, చూపించిన ఖర్చంతా, ఇట్లా ఓవరాల్గా వీటి మీదనే ఇవాళ ఈ ఫైనాన్స్ రిలేటెడ్గా ఉండే అంశాల మీదనే ఇవాళ కమిషన్ విచారణ చేపట్టింది. మొన్నటి వరకు కూడా ఈ టెక్నికల్ అంశాల విషయంలో విచారణ చేపట్టినటువంటి కమిషన్ ఇక ఇవాల్టి నుంచి పూర్తి స్థాయిలో ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి అంశాల మీదనే ఈ విచారణ మొదలుపెట్టింది. ఇక అందులో భాగంగానే ఇవాళ ఐఏఎస్ అధికారులను, ఒక రిటైర్డ్ అయిన వాళ్ళను, తర్వాత ప్రస్తుతం ఉన్న వాళ్ళను, అంటే ఇరిగేషన్ శాఖకు ఎవరెవరైతే ఈ రిలేటెడ్గా ఉన్నారో, గతంలో ఎవరైతే పనిచేశారో, ఇప్పుడు ఎవరెవరు పనిచేస్తూ ఉన్నారో, సో వీళ్ళను ఇవాళ విచారణ చేశారు. ఇది కూడా ఈ అఫిడవిట్ల రూపంలో ఇచ్చిన తర్వాత ఒక పక్క టెక్నికల్ అంశాలకు సంబంధించి, మరో పక్క ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ 2 రకాల అఫిడవిట్లు వచ్చిన తర్వాత దీని మీద మళ్ళీ ఒక ఓపెన్ డిబేట్ పెట్టి దాని మీద చర్చించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వానికి కూడా కమిషన్ ఒక లేఖ కూడా రాసింది. ఒక చార్టెడ్ అకౌంటెంట్ కావాలి, తర్వాత ఒక అడ్వకేట్ కూడా కావాలి అని చెప్పేసి ప్రభుత్వానికి లేఖ రాస్తామని చెప్పేసి ఇప్పటికే కమిషన్ చెప్పింది. అందులో భాగంగానే ఈ ఓపెన్ డిబేట్లో కూడా దీని మీద మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాత దీని మీద ఈ టెక్నికల్ అంశాల్లో ఎట్లాంటి తప్పిదాలు జరిగినాయి, తర్వాత ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో ఎట్లా ఉంది, తర్వాత గతంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అక్కడ నిర్మాణం చేపట్టొద్దని చెప్పినప్పటికీ కూడా అక్కడ నిర్మించడానికి గల కారణాలు ఏంటి, దానివల్ల ఈ ప్రభుత్వం మీద అదనంగా పడ్డ భారం ఎంత, ప్రజల మీద పడ్డ భారం ఎంత, ఇట్లా ఓవరాల్గా దీని మీద పూర్తి స్థాయిలో కమిషన్ నుండి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంటుంది.